బ్రెయిన్ ఫ్రై, బేజా ఫ్రై ఎంతమందికి తెలుసు ఈ రెసిపీ అనేది కామెంట్ చేయండి. ఇక్కడ మేకప్ బ్రెయిన్ ని ఇలా ఫ్రై చేసుకొని తింటే చాలా బాగుంటుంది. సింపుల్ గా చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. అయితే ఇక్కడ నేను 3 ఇలా బ్రెయిన్లను తీసుకున్నాను. కొంచెం సాల్ట్ వాటర్ లో ఇలా వేసి పెట్టుకున్నాను. దీనివల్ల మనకు క్లీనింగ్ అయిపోతుంది, ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని, దీనికి ఎక్కువ ప్రాసెస్ ఏముండదు, సింపుల్గా అయిపోతుంది. కొంచెం ఆయిల్ వేసుకోవాలి, కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చితనం పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొంచెం పసుపు వేసుకొని ఇంకొక నిమిషం అలా ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా ఫ్రై అయిపోయాక మనము బ్రెయిన్ ని ఆల్రెడీ ఇలా వాష్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఇందులో తీసేసి ఇప్పుడైతే వాటర్ లేకుండా ఇలా వేసుకోవాలి. వాటర్ ఉంటే మనకు మెత్తగా అయిపోతుంది, కొంచెం గుజ్జు గుజ్జుగా అయిపోతుంది. అలా కాకుండా పీసెస్ గా కావాలంటే వాటర్ లేకుండా వేసుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్ లోనే చేసుకోవాలి. అప్పుడే మనకు బాగా మెత్తగా కాకుండా అలానే బాగా హార్డ్ గా కాకుండా చాలా బాగుంటుంది. ఇలా వేసేసుకొని ఇది కొంచెం ఫస్ట్ మంచిగా ఫ్రై అయ్యాక తర్వాత దీన్ని తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ 2 మినిట్స్ అయితే ఖచ్చితంగా పడుతుంది మనకు ఒక సైడ్ కాలాలంటే. ఇలా 2 మినిట్స్ తర్వాత దీన్ని ఫ్లిప్ చేసుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం గట్టిగా అయింది ముక్క అనుకున్నప్పుడు దీన్ని ఇలా పీసెస్ లాగా చేసుకోవాలి. ఫస్ట్ పీసెస్ లాగా చేస్తే మనకు పీసెస్ కావు, లేదంటే చితికిపోతుంది. అలా కాకుండా ఇలా 2 సైడ్లు మంచిగా ఫ్రై అయిపోయాక ఇలా పీసెస్ లాగా చేస్తే పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇది కొంచెం ఫ్రై అయిపోయాక నేను ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. అలానే కొన్ని ఉల్లిపాయలు యాడ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఉల్లిపాయలు వేయడం వల్ల మనకు బ్రెయిన్ అనేది బాగా ఫ్రై అవ్వదు. ఇలా కాకుండా కొంచెం ఉల్లిపాయలు ఇప్పుడు వేసుకుంటే మంచిగా ఫ్రై అయిపోతాయి. అలానే కొంచెం క్రంచీగా, అది సాఫ్ట్ గా ఉంటుంది బ్రెయిన్, ఇది కొంచెం క్రంచీగా తరుగుతాయి, చాలా బాగుంటుంది. ఇలా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు పైన క్రిస్పీగా వస్తుంది, లోపల సాఫ్ట్ గా చాలా బాగుంటుంది. ఇలా మంచిగా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఇప్పుడు ఇందులో సరిపడంత కారం, నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. అలానే సరిపడంత ఉప్పు, కొంచెం ధనియాల పొడి, అలానే కొంచెం గరం మసాలా. ఇంకొక 2 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చాలా జ్యూసీగా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. చూసారా, మంచిగా ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా కలిపినా కానీ మనకు ఆ బ్రెయిన్ అనేది చితికిపోతుంది. అలా కాకుండా ఇలా మెల్లమెల్లగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలి. అంతే, ఫైనల్ గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇది డైరెక్ట్ తిన్నా బాగుంటుంది, లేదంటే చపాతీలోకి, రైస్ లో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.